విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తున్నారు. కేశినేని ఫౌండేషన్, ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో మెప్మా మహిళలకు కీటకాల నివారణపై 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీలు శివనాథ్, సానా సతీష్ బాబు ఘనంగా ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఇప్పటికే 400 మందికి శిక్షణ ఇప్పించినట్లు ఎంపీ తెలిపారు. త్వరలో పుట్టగొడుగుల పెంపకం, బంజారా జ్యువెలరీ తయారీ వంటి అంశాల్లోనూ తర్ఫీదు ఇచ్చి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తున్నారు. కేశినేని ఫౌండేషన్, ఎన్ఐఆర్డి సంయుక్త ఆధ్వర్యంలో మెప్మా మహిళలకు కీటకాల నివారణపై 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీలు శివనాథ్, సానా సతీష్ బాబు ఘనంగా ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఇప్పటికే 400 మందికి శిక్షణ ఇప్పించినట్లు ఎంపీ తెలిపారు. త్వరలో పుట్టగొడుగుల పెంపకం, బంజారా జ్యువెలరీ తయారీ వంటి అంశాల్లోనూ తర్ఫీదు ఇచ్చి వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మనం దాదాపు 400 మందికి రకరకాల వాటి మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. తేనె పరిశ్రమ మీద, మిల్లెట్స్ మీద, అట్లాగే పేపర్ బ్యాగ్స్ మీద. గత సంవత్సరం కాలం నుంచి కూడా ఎంతో మంది డాక్రా మహిళలను మనం ఎన్ఐఆర్టీకి పంపించడం, వాళ్ళతో మనం కూడా కేశినేని ఫౌండేషన్ తరఫున టైఅప్ చేసుకుని ఇక్కడ ఉన్న మెప్మా పీడీ గారు కానీ లేకపోతే డాక్రా పీడీ గారు కానీ మనకు బాగా సపోర్ట్ చేశారు. ఎక్కడికక్కడ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నాయో వారం రోజులు మనం ఫౌండేషన్ తరఫున వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చాం. చాలా బ్రహ్మాండంగా ట్రైనింగ్ తీసుకున్నారు. బ్రిక్ మేకింగ్ కానీ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీలో తీసుకున్నారు. హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కానీ రాబోయే కాలంలో ఇంకొక 3-4 పుట్టగొడుగుల మీద కానీ, బంజారా డ్రెస్సెస్ మీద కానీ, బంజారా జ్యువెలరీస్ మీద కానీ ఇట్లా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నాం. అన్ని గ్రూపులు, మెప్మా డాక్రా గ్రూపులు అందరూ కష్టపడుతున్నారు. కొంతమందికి దారి తెలియట్లేదు. దీనిలో భాగంగా ఎక్కడికక్కడ మార్కెటింగ్ అనేది అందరూ ఉత్సాహంగా వెళ్ళైతే మెప్మాకి వెళ్ళాలని ఎట్లా ఏంటి అని అడిగితే కలెక్టర్ గారితో మాట్లాడుకొని, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడుకొని ఎంపీ సార్ మీ దగ్గరికి వచ్చారు. మీ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పెస్ట్కి సంబంధించి బొద్దింకలకి కానీ అట్లాగే మన దోమల నివారణ కానీ. పట్టణ ప్రాంతాల్లో మురికి కాలువలు ఎక్కువ ఉంటాయి కదా, దోమల నివారణ, పెస్ట్ మేనేజ్మెంట్ చూస్తాం. మనం విశాఖపట్నం దగ్గర తీసుకుంటే నెల్లూరు దాకా మన కోస్టల్ ప్రాంతంలో చెదలు ఎక్కువ ఉందని స్టేట్మెంట్ కూడా ఉంది. మరి దాని గురించి నేను చదివాను కాబట్టి తెలుసు, కానీ మొత్తం నాకు అవగాహన లేదమ్మా. నాకు తెలిసినంత వరకే మీకు చెప్తున్నా. దీన్ని మరి ఏం చేద్దాం ఏంటంటే అసలు విజయవాడలో కూడా గ్రూప్స్ అన్నింటినీ యాక్టివ్ చేద్దాం. మహిళా సమైక్య గ్రూపులు ఉన్నాయి కదా, ఆ గ్రూపులు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసి వాళ్ళ నుంచి కొంతమందిని తీసుకొని ఫస్ట్ మేనేజ్మెంట్లో తీసుకొచ్చాం. అంటే నేను మిమ్మల్ని ఇక్కడ వదిలేస్తున్నాను. మెప్మాకి వెళ్ళాలని ఎట్లా ఏంటి అని అడిగితే కలెక్టర్ గారితో మాట్లాడుకొని, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడుకొని ఎంపీ సార్ మీ దగ్గరికి వచ్చారు. మీ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పెస్ట్కి సంబంధించి బొద్దింకలకి కానీ అట్లాగే మన దోమల నివారణ కానీ.